ప్రభాస్ సినిమా రిలీజ్ అయినట్లయితే థియేటర్ల దగ్గర అదే విధంగా సోషల్ మీడియాలో ఒక టీజర్ రిలీజ్ చేసిన మరియు అదే విధంగా గ్లిప్స్ రిలీజ్ చేసినా కూడా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆనందం వ్యక్తం చేశారో చూశాము. అదే విధంగా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క స్టామినా వేరే లెవెల్లో వెళ్ళింది అని చెప్పొచ్చు. అయితే ఇటీవల రిలీజ్ అయినటువంటి కల్కి చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కనివిని ఎరగని రీతిలో దాదాపుగా 1100 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభాస్ స్టామినా మరోసారి రుజువు చేశాడు అని తెలియజేశారు. అయితే తాజాగా ఆయన నెక్స్ట్ సినిమా ఏది అనుకుంటున్నటువంటి సందర్భంలో రాజాసాబ్ నుంచి ఒక గ్లిప్సం అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క గ్లిప్సం లో ప్రభాస్ తన అభిమాన నటనతో మరోసారి డార్లింగ్ ప్రభాస్ మారాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. అదే విధంగా ఈ యొక్క గ్లిప్సం లో ప్రభాస్ తన బైక్ మీద దిగి ఒక పోకెట్ తీసుకుని కారు దగ్గరికి వెళ్లి తనకు తాను దిష్టి తీసుకుంటున్నటువంటి విజువల్స్ ప్రభాస్ ఈజ్ కమ్మింగ్ ఈజ్ డార్లింగ్ అనే ప్రభాస్ ఫ్యాన్స్ అని అంటున్నారు. అయితే ఈ యొక్క చిత్రం దాదాపుగా మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది అని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క చిత్రం దాదాపుగా ఇప్పటికీ 40% కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తారీఖున ఈ యొక్క చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ యొక్క రాజాసాబ్ సినిమా మరోసారి 1000 కోట్ల మార్కును దాటుతుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి.